ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 47వ భాగం నారాయణ కృత ప్రాకృత వైకృత సృష్టి గురించి తెలుసుకుందాం. ప్రభు శ్రీకృష్ణచంద్ర, ఈ విధంగా దేవతలకు ఆశ్రయమిచ్చిన భగవానుడు స్వయంగా వారిలోనే తానెలా ప్రవేశించాడు, సృష్టి ఏ విధంగా జరిగింది దయచేసి ఉపదేశించండి అన్నాడు పక్షీంద్రుడు. అప్పుడు వచింపసాగాడు వసుదేవ నందనుడు. పక్షీంద్ర, ఒకదానికొకటి సంబంధింపని అన్ని తత్వాలలో భగవంతుడైన విష్ణు భగవానుడు ముఖ్య కేంద్ర రూపంలో ప్రవేశించడంతో అన్ని తత్వాలలో తీవ్రమైన కదలికలు ఏర్పడ్డాయి. అప్పుడు ఆయన సర్వప్రథమంగా కనకం వలె కనిపించిన బ్రహ్మాండము గుడ్డును సృష్టించాడు. అది 50 కోట్ల యోజనాలలో విస్తరించింది. దానిపై ఒక బంగారు వలయాన్ని అంతే విస్తీర్ణంలో సృష్టించాడు. దానిపై అదే వైశాల్యంతో అదే ఆకారంలో భూమిని సృష్టించాడు. మొత్తంగా ఆ బ్రహ్మాండం 100 కోట్ల యోజనాల మేర దాటింది. ఆ బ్రహ్మాండం 7 వృత్తాలుగా విభాజితమైంది. తొలి భాగం 10,000 కోట్ల యోజనాల్లో నీరు, రెండవ భాగం నిప్పు, మూడవ పరిధి శివుని నిధి, నాలుగవ ఆవరణం ఆకాశం, 5వది అహంకార నిధి కాగా 6వది మహాతత్వకం, 7వది త్రిగుణాత్మకం. ఈ అండం చుట్టూ ఉన్నది కూడా ఆకాశమే. దాని మధ్యమంలో విరాజనది సృష్టింపబడింది. దీని పరిధి 5 యోజనాలు. అది అతిశయ పుణ్యవతి అయిన నది. దీనిలో స్నానం చేస్తే హరిపాద సన్నిధి లభిస్తుంది. ప్రారబ్ధ కర్మలన్నీ క్షయమైపోయిన వారికే ఈ నదిలో స్నానం చేసే అదృష్టం పడుతుంది. ఖగేశ్వర, మరొక మాట, ప్రళయంలో కూడా ఈ నది లయము నొందుదు. లోకుల యొక్క శరీరమును త్యాజింపజేసేది కాబట్టి దీనిని లక్ష్మీ స్వరూపం అంటారు. విరాజనది తరువాత వ్యాకృతమైన కనిపించు హద్దులేని ఆకాశంలో లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రాంతం ఉంది. దీనికి అభిమానిని దేవత ఆ పద్మాసనయే. సృష్టి సమయంలో బ్రహ్మాండానికి అభిమాని దేవత బ్రహ్మ. ఆ సమయంలో ఆయనను విరాట్ అనే నామంతో పూజిస్తారు. అవ్యయాత్మయగు భగవానుడు శ్రీహరి ఈ రకంగా సృష్టించిన జగతిలో క్రింద పైన లోన బయట అంతటా వ్యాప్తుడై నిత్య స్థితుడై ఉంటాడు. పక్షీంద్ర, దీనిని ప్రాకృత సృష్టిగా సంభావించారు. అవ్యక్తకాదులతో సహా ఈ అండరూపం గల జగతిలో బ్రహ్మరూపంలో పుట్టినవన్నీ ప్రాకృత సృష్టిగా సంభావించారు. అవ్యక్తకాదులతో సహా ఈ అండరూపంలో గల జగతిలో బ్రహ్మరూపంలో పుట్టినవన్నీ ప్రాకృత సృష్టములు కాగా బ్రహ్మాండాం తర్వర్తియగు సృష్టి వైకృతమనబడింది. ఓ అండజ కులమండన, ప్రకృతి పురుషులలో పురుషుడని చెప్పబడిన ఆ విష్ణుదేవుడు సాక్షాత్ పురుషోత్తముడే. ఆయన ఆ సువర్ణాండ మధ్యమంలో నున్న జలరాశిలో 1000 సంవత్సరాలు శయనించాడు. అప్పుడు లక్ష్మి జలరూపంలో, విద్యాదేవి శయ్యారూపంలో, వాయుదేవుడు తరంగ రూపంలో ఉన్నారు. తమసంతా నిద్రారూపాన్ని ధరించింది. వీరుగాక వేరెవ్వరూ లేరు. అప్పుడు ఆ శయనమూర్తిని లక్ష్మి స్తుతించింది. ప్రకృతి అప్పుడు శ్రీ భూదేవి మా తల్లుల రూపంలోనూ శేషుడు వేదరూపాన్ని ధరించి హరిని స్తుతించాడు. స్తుతి వల్ల సంతుష్టుడై
ప్రబుద్ధుడై శ్రీ మహావిష్ణువు మేల్కొని చైతన్య స్వరూపుడైనాడు. నిజానికాయన నిత్య ప్రబుద్ధుడే. ఈ నిద్ర దాని పరిత్యాగము ఆయనకు లీల, మనకు మాయ అను. అప్పుడు ఆయన నాభి నుండి హిరణ్మయ పద్మం ఉద్భవించింది. దీనిని ప్రాకృత సృష్టిగానే భావించాలి. ఇది భూదేవి అభిమానినిగా కలది. ఆ పద్మం అసంఖ్యాక సూర్యులతో సమాన కాంతిని కలిగి ఉంది. చిదానందమయుడైన విష్ణువుని ప్రాకృత సృష్టికి భిన్నుడు. ఇదాయన అలంకారాలలో ఒకటిగా భావింపబడింది. హరి అలంకారాలలో కిరీటాదులు స్వరూపభూతాలని స్వరూప భిన్నాలని రెండు ప్రకారాలు. ఆ హిరణ్మయ పద్మం నుండి చతుర్ముఖ బ్రహ్మ ప్రాదుర్భవించాడు. నన్ను సృష్టించిన ప్రభు ఎవరో అనే జిజ్ఞాసతో నలువంకలా చూసి ఆ పద్మనాళంలో ప్రవేశించాడు. అక్కడిక దిక్కుతోచలేదు, జిజ్ఞాస తీరలేదు. కానీ తపము చేయి అనే శబ్దాలు వినిపించాయి. వెంటనే బ్రహ్మకు తన కర్తవ్యం బోధపడి నిష్ఠగా 1000 దివ్య సంవత్సరాల పాటు హరిప్రీతి ప్రాప్తిచ్ఛతో కఠిన తపస్సు చేశాడు. అంతటా ఆయన అమోఘ తపస్సును మెచ్చి శ్రీహరి తన భక్త శ్రేష్ఠుడైన బ్రహ్మకు దివ్య వరాలను ప్రదానం చేయడానికి సాక్షాత్కరించాడు. ఆయన నారాయణుడని, ఆయనను స్తుతించాలని బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మకు వెంటనే తెలియడంతో ఇలా స్తుతించాడు. చతుర్భుజుడవై, అనేక నేత్ర కమలుడవై, వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నంతో సుశోభితుడవై, కంఠమందు కౌస్తుభమణి మాలాలంకృతుడవై, అత్యంత ప్రసన్న ముద్రతో కరుణ తొణికిసలాడు నయనాలతో నాకు దర్శనమిచ్చిన నారాయణదేవా, నీకు నమస్కారం. భక్తులకెల్లవేళలా వసుడవై ఉండు పరమాత్మవు, అత్యంత దయాళుడువు, పరబ్రహ్మ స్వరూపుడవు, జగదానంద కారకుడవు, శ్రీమన్నారాయణుడవు, నీవే నన్ను కరుణించు అంటూ ఆయన చరణ కమలాలను కడిగి పూజించి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు బ్రహ్మ. గరుడ బ్రహ్మస్తుతికి ప్రసన్నుడై భగవానుడు మేఘ గంభీర స్వరంలో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవ, నా వరప్రసాద బలముతో దేవతలందరినీ ఇది వరకు సృష్టించినట్లే ఇప్పుడు కూడా కావించు. దీనివల్ల నీకేమి ప్రయోజనం సిద్ధించకపోవచ్చు, కానీ నా ప్రసన్నత కోసం ఆచరించు. హరి ఇలా ఆనతివ్వగా తత్వాత్మకుడైన బ్రహ్మ ముందుగా జీవకోటినికి అభిమాన పాత్రుడైన వాయుదేవుని సృష్టించాడు. ఆయనయే సృష్టికి ప్రథమ పురుషాత్ముడు. తరువాత బ్రహ్మ తన కుడి చేతి నుండి బ్రాహ్మిణి అంటే భారతి అను పేరు గల దేవి మణులను సృష్టించాడు. ఎడమ చేతితో సత్యపుత్రుడైన అగ్నిని సృజించాడు. ఆపై కుడి చేతితో అహంకారాత్మకుడగు హరుని సృష్టించాడు. తరువాత శేషనాగ, గాయత్రి, వారుణి, సౌపర్ణి, ఇంద్ర, చంద్ర, కామదేవులు, ఇంద్రియాభిమాన దేవతలు, మను, శతరూప, దక్ష, వశిష్ఠాది ప్రజాపతులు, కశ్యప, అదితి, వశిష్ఠ మహాముని, అటువంటి బ్రహ్మజ్ఞానులే అయిన మరికొందరు ఋషులు, కుబేరుడు, విశ్వక్సేన, పర్జన్యాది దేవతలు బ్రహ్మచే సృష్టింపబడ్డారు. గరుడా, నా కృప వల్ల పరమ సమర్థుడైన బ్రహ్మ ఇంతటి సృష్టిని అలవోకగా చేయగలిగాడు. నారాయణ పూర్ణత పదార్థాల సారాసారాలు తెలుసుకుందాం. ఓ పక్షేంద్ర, మూలస్వరూపుడు, పూర్ణగుణ సంపన్నుడు, సర్వదా స్వతంత్రుడు, పురాతన పూర్ణ శరీరుడు, ఆనంద స్వరూపుడు, అనంతుడు నగు విష్ణు భగవానునితో సమానులు లేరు. ఆయన చరణాది సర్వాంగములు దేనికదే సంపూర్ణము. ఆయనకున్నంత బలమే ఆయన ప్రతి ఒక్క రోమానికి ఉంటుంది. కాబట్టి ఆయన అన్ని విధాల సంపూర్ణుడు. ఆయనే అన్నింటికీ అందరికీ కర్త.
హర్త మరియు ఈ సృష్టిలోని ప్రతి సారాంశానికి భోక్త. సారమైన అంశాలకే ఆయన భోక్త. సారహీన అసార అంశాల ఆయన గ్రహింపడు. సమస్త ద్రవ్య పదార్థాల సారభాగమే ఆయనదవుతుంది. ఆయన నిత్యము భక్తుల పట్ల దయాళువై ఉంటూ భక్తుల హిత చింతననే చేస్తుంటాడు. భక్తుల ద్వారా తనకు నివేదింపబడిన భక్ష్య భోజ్యాది పదార్థాలను ఉపచారాలను అందుకుని వాటిలో సారభాగాన్ని ఎంతో ఆదరంగా స్వీకరిస్తాడు. కాలం వల్ల పాడైనవి, దూషిత పదార్థాలు, భావదుష్ట పదార్థాలు ఆయన స్వీకరణకు నోచుకోబోవు. ద్రాక్ష వంటి పండ్లు కూడా బాగున్నవే ఆయనకు పెట్టాలి. అందుకే దేవునికి పెట్టవలసిన సారాసార పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం అవసరం. నేరేడు వంటి ఫలాలు పండిన తరువాత 4 రోజులకి సారహీనమైపోతాయి. పనస పండు నెల రోజుల వరకు సారాన్ని కలిగి ఉంటుంది. ఖర్జూరము 6 మాసాలకి పులుపెక్కిపోతుంది. పవిత్రమైన కొబ్బరికాయ పగలగొట్టిన తరువాత 1 రోజే సారవంతంగా ఉంటుంది. ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరాలకైతే ఈ దోషం ఉండదు. ఒక ఏడాది వరకు ఉంటుంది. కానీ తాంబూలాన్ని 1 గడియ అంటే 24 నిమిషాల లోపలే వాడేయాలి. అన్నం, పప్పు వంటివి 3 గంటలకే అసారమైపోతాయి. నూనెలో వండిన పదార్థాలు 3 పక్షాల దాకా చెడవు. కానీ నేతితో వండినవి మాత్రం 12 గంటలు దాటగానే అసారమైపోతాయి. 9 గంటల లోపలే కోసిన కూరగాయలను వాడేయాలి. శృంగవేరం, గజనిమ్మ, ఉసిరిక, కర్పూరం, మామిడి 1 ఏడాది పాటు సారాన్ని నిలుపుకోగలవు. తులసిలో సారం పోదు. ఏకాదశి నాడు జలంతో కలిపి దేనినైనా వాడవచ్చును. ఆ జలం హరిపాద తీర్థమై ఉండాలి. గరుడ, ఆషాఢమాసంలో కూరలు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలు నిస్సారమైపోతాయి. అలాగే హరినామాన్ని పలుకొని ముఖము హరికి నైవేద్యం చేయబడని పదార్థము ఎలాగున్నా నిస్సారాలే. 3 రోజులకి అలసి పుష్పాలు, 1 జాముకే మల్లెలు, 1/2 జాముకే చెమిలీ జాతి మల్లెలు సారమును కోల్పోతాయి. 3 ఏళ్ల దాకా కేసరం, 12 ఏళ్ల దాకా కస్తూరి, 1 ఏడాది పాటు కర్పూరం సారవంతాలుగానే ఉంటాయి. చందనానికి సదా సారవంతమని పేరు. హరి అవతారాలు, లక్ష్మీ అవతారాలు తెలుసుకుందాం. హే ఖగశ్రేష్ఠ, హరి పూర్ణానంద స్వరూపుడు. ఆయనకు ఏ దేశంలోనూ ఏ కాలంలోనూ సమానులు లేరు. ఆ శ్రీహరియే లోక కళ్యాణం కోసం సంపూర్ణ సద్గుణ సాగరుడై ఎన్నో రూపాలను ధరించాడు. నేలపైకి వచ్చాడు, నింగిపైన మెరిశాడు, జలంలోనూ నిలిచాడు. ఆ రూపాలని అవతారాలుగా సంభావించారు వేద విద్వాంసులు. ఆ మహావిష్ణువే అన్ని అవతారాలకు మూల బీజం. ఆయననే వాసుదేవుడన్నారు. వాసుదేవుడే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలలో ప్రకటితుడైనాడు. ఆయనే స్థూల దేహం నుండి బ్రహ్మాది దేవతలను సృష్టించాడు. ఆ వెన్నుడే సనత్కుమారాది రూపాలను ధరించి జనులకు తపస్సు, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహములలో శిక్షణనిచ్చాడు. దైత్యరాజు హిరణ్యకశిపుని బారి నుండి భూదేవిని రక్షించడానికై వరాహ రూపాన్ని ధరించాడు. నారాయణ రూపంలో బదరికాశ్రమంలో ఉండి తపస్సులకు ఆదర్శమైనాడు. కపిలమునిగా అవతరించి కాలకవలిత 24 తత్వాలు గల సాంఖ్య శాస్త్రాన్ని ఉపదేశించాడు. అత్రిపత్ని అనసూయ గర్భాన దత్తాత్రేయుడై జన్మించాడు. అలర్కరాజుకు అన్వీక్షకి నామకతర్మ విద్యను ఉపదేశించాడు. అకూతి గర్భాన జనించి సూరాజ్య స్థాపన గావించాడు. అలాగే భగవంతుని అవతారాలు 108 పై మాటే కానీ వాటిలో
మొట్టమొదటిది సనత్కుమార రూపమని, ఈ రూపంలో ఆయన వేదాన్ని ప్రారంభించాడని చాలా గ్రంథాల్లో కనిపిస్తుంది. గరుడ పురాణం ఈ విషయాన్ని లోతుగా చర్చించలేదు. అగ్నీంద్ర పుత్రి అయిన మేరుదేవికి నాభికి ఆరుక్రమ నామంతో పుత్రునిగా జనించి లోకాలను కాచాడు. క్షీరసాగర మదన వేళ ఆ శ్రీ మహావిష్ణువే మందర పర్వతం మునిగిపోకుండా ఆది కూర్మమై వచ్చి ఆదుకున్నాడు. వెనువెంటనే హరితమణి వలె ప్రకాశించు కాంతులు గల ధన్వంతరిగా అవతరించి దేవతలకు అమృతాన్ని, మానవులకు ఆయుర్వేదాన్ని తీసుకొచ్చాడు. విష్ణువే దైత్యులను మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని ఇవ్వడానికి మోహిని రూపాన్ని ధరించాడు. హిరణ్యకశిపుని చంపి వాని బారి నుండి ప్రహ్లాదుని లోకాలను కాపాడడానికి శ్రీహరి నృసింహావతారాన్ని దాల్చాడు. మహాభక్తుడు మహాదాతయునగు బలిచక్రవర్తి దానవ సహవాసం వల్ల అహంకారియు లోకకంటకుడు కాబోవుచుండగా అతనిని లోకాన్ని కూడా కాపాడడానికి శ్రీహరి అదితి గర్భాన కశ్యపానందనునిగా వామనుడై అవతరించాడు. తరువాత ఆయన జమదగ్నికి పరశురాముడై పుట్టి దురహంకారులు దుర్మార్గులనగు రాజులను మొత్తంగా సంహరించి భూమిని, ప్రజలను, ముఖ్యంగా బ్రాహ్మణులను రక్షించాడు. తరువాత ఆ శ్రీహరియే రవికుల శశి అయి, రాఘవుడై, రాముడై, గుణధాముడై, కౌసల్య దశరథులకు బిడ్డడై జన్మించాడు. శ్రీరామావతారం లోక విఖ్యాతం. కొన్ని వేల ఏళ్లపాటు మళ్ళా కల్పమే మారినా, ప్రళయమే వచ్చిన ఆ కరుణాపయోనిధి దాశరథి చరితాన్ని కవులు పాడుకునే ఉంటారు. ఈ అవతారంలో స్వామి రావణ కుంభకర్ణాది కొన్ని వేల మంది రాక్షసులను సంహరించి మానవజాతిని కాపాడుటే కాక సంపూర్ణ మానవ జీవితాన్ని గడిపి ఆదర్శ మానవుడెలా ఉండాలో ఆ జాతికి నేర్పాడు. తరువాత శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో వ్యాస మహర్షిగా అవతరించి వేద సంహితమును 4 భాగాలుగా విభజించి సుమంతు, జైమిని, పైలాది శిష్యుల చేత వాటిని చదివించి లోకం నలుమూలల వేద విజ్ఞానాన్ని విరియచేశాడు. అనంతరం ఆ శ్రీహరియే శ్రీకృష్ణ వాసుదేవునిగా జనించి స్వయంగాను భీమార్జునుల చేతను రాక్షసాంశతో పుట్టిన వారందరినీ మడియచేసి భూభారాన్ని తగ్గించాడు. గీతోపదేశాన్ని గావించి భారత జాతికి జగద్గురువై బాసిల్లాడు. తరువాత కీకట దేశంలో బుద్ధనామంతో జనించి అసురులను మోహంలో ముంచి సుజనులకు వారి పీడను వదిలించాడు. కలియుగంలో శ్రీ విష్ణువు మరలా అవతరిస్తాడు. దస్యుప్రియులైన పాలకులను కల్కి నామరూపాలతో వచ్చి సంహరించి ప్రజలను రక్షిస్తాడు. ఇంకా ఎన్ని అవతారాలెత్తాడో, మరెన్ని మార్లు రాబోతున్నాడో స్వయంగా ఆయనకే తప్ప ఇంకెవరికీ తెలియదు. అందుకే స్వామియే స్వయంగా ఇలా అన్నట్లు ఒక పద్యనాటకంలో చెప్పబడింది. జంగమ స్థాపరాత్మక జగతిలోన నేను చెయ్యని వేషమే కానరాదు. భక్తజన రక్షణార్థము ఏ పనిని గాని సేతునే వేషమైనా వేతునే. కశ్యపాత్మజ హరిప్రియ లక్ష్మీదేవి జ్ఞాన సంపన్న జ్ఞాన స్వరూప. ఆమె కూడా విభిన్న రూపాలలో అవతరించడం జరిగింది. ఆమె స్వామి చరణగ్రహణం మాత్రమే జీవితాశయంగా గల దేవత. పురుషపత్ని, ప్రకృతి అభిమానిని దేవత ఆ శ్రీదేవియే బ్రహ్మాండ సృజనేచ్ఛ. శ్రీహరిలో కదలాడినప్పుడు గుణాలను సృష్టించడానికి అనువగు ప్రకృతిగా ఆమెయే ఉద్భవించింది. వాసుదేవ పత్ని మాయ, సంకర్షణ పత్ని జయ, అనిరుద్ధ పత్ని శాంత, ప్రద్యుమ్న పత్ని కృతి లక్ష్మీదేవి అవతారాలే. విష్ణుపత్ని సత్వరూపి శ్రీదేవి తమోగుణాధిక దుర్గాదేవి, రజోగుణాభిమానిని
వరాహ పత్నియగు భూదేవి భగవంతుడు వేద రూపాన్ని ధరించినప్పుడు ఆయన తోడు అన్నపూర్ణ లక్ష్మీ స్వరూపాలే. ఆ లక్ష్మీదేవియే యజ్ఞపత్ని దక్షిణగా, శ్రీరామాంగన సీతగా, శ్రీకృష్ణుని పట్టమహిషురాలు రుక్మిణి, సత్యభామాది మహాదేవులుగా లక్ష్మియే అవతరించింది. ద్రౌపది, శచీదేవి లక్ష్మి అవతారాలే. శేష రుద్ర భగవానుల అవతారాలు తెలుసుకుందాం. అనంతదాయకుడైన ఆదిశేషుడు అనంత శక్తి సంపన్నుడు. ఆయన ఆవిర్భావం హరి సిరిల శయనం కోసం జరిగింది. యోగ నిద్రకై విష్ణు భగవానుడు రమాసహితుడై శేషునిపైనే శయనిస్తాడు. గరుడు కూడా నేను సర్వదా నారాయణ దాస్యాన్ని చేస్తూ సదా ఆయనను పూజిస్తూనే ఉంటాను అంటూ ఆ పరమేచ్ఛతోనూ ప్రతి జన్మలోనూ ఆయనతోనే ఉంటూ ఆయనకే నమస్కరిస్తూ ఉంటాను అనే శాశ్వతేచ్ఛతోనూ ఆ శయన ఆయనతోనే ఉంటూ ఆయననే నమస్కరిస్తూ ఉంటాను అనే శాశ్వతేచ్ఛతోనూ ఆ శయన స్థలం సమీపంలోనే ఆశ్రయాన్ని పొంది స్థితుడు అవుతాడు. శేషుడు నారాయణ భక్తుడు. అతనిలో విష్ణు, వాయువు, అనంతాంశాలు ఉన్నాయి. శ్రీస్వామి రామునిగా అవతరించినప్పుడు శేషుడు ఆయనకు తమ్మునిగా లక్ష్మణునిగా జన్మించాడు. నిత్యం స్వామినే సేవిస్తాను అనే ప్రతిజ్ఞను ఆ జన్మలో కూడా నిలబెట్టుకున్నాడు. తర్వాతి జన్మలో బలరామునిగా పుట్టినప్పుడు కూడా స్వామి వెనువెంటనే నిలిచాడు. కరుణామయుడైన పరమశివుని తత్వం రెండు విధాలుగా గోచరిస్తుంది. ఒకటి ఎల్లప్పుడూ భక్తులను కాచే దివ్యమంగళ స్వరూపం సదాశివం. శివం అనగా శుభం, కళ్యాణం, మంగళప్రదం. ఇంకొకటి రౌద్ర రూపం. ఇది సంహారక వేషం. దుష్టులను శ్మశానంలో కలిపేసి తాను అక్కడే తాండవం చేసే అవతారం. పుర్రెలను మెడలో వేసుకొని కాటి బూడిదను వెంటి నిండా పూసుకొని చెడ్డవారిని భయపెట్టి మంచి వైపు పరుగు పెట్టించే రూపం. ఇది సదాశివమే, కానీ సదా అశివం. విష్ణు భక్తుడు, విష్ణుమిత్రుడు నగు రుద్రుడు, శివుడు సదాశివుడు. ఆయన ఒక మారు రాక్షసులను దుర్భాషలాడి ఆ భాషా విషయక పాపం పొయ్యేటందుకు ఉప్పు సముద్రంలో మునిగి 10 ఏళ్ళు అలాగే ఉండిపోయి ప్రాయశ్చిత్త తపమునర్చినాడు. ఆయనకు ఆ తాపసుడను పేరు అప్పుడే వచ్చింది. మహాతపస్సులకు ఆయన ఆ రూపంలో దర్శనమిస్తాడు. అది తాపసావతారం. ఆ అవతారమే వ్యాసపుత్రుడైన శుకుని రూపాన్ని ధరించి భూలోకంలో జీవించింది. శ్రీశుక మహర్షి శివుని అవతారమే. అశ్వత్థామను కూడా శివుని అంశమే. శివునికి కూడా కొన్ని కర్మఫలాలను అనుభవింప తప్పలేదు. వాటి కోసము శత్రు దుర్భేద్యులైన కొందరిని సంహారం కోసం శివుడు ద్రోణపుత్రునిగా అశ్వత్థామగా జన్మించవలసి వచ్చింది. ఈశాన్యం వైపు ఉండడం వల్ల శివుని వామదేవుడని కూడా అంటారు. వాయువు శివభక్తుడు, అందుకే అతనికి ఎడమవైపు శివుడుంటాడు. ఎడమను వామ అంటారు కదా. అలా కూడా శివుడు వామదేవుడు కాల బల నామాలతో కూడా శివుడు సంచరిస్తుంటాడు. మహాకాలుడన్నా ఆయనే. త్రిపురాసురులను సంహరించడానికాయన ఘోర భయంకర రూపాన్ని ధరించాడు. అది అఘోర రూపమే అయ్యింది. భక్తులు ఆయనను అఘోర స్వరూపంగానే కొలుచుకుంటారు. కొంతమంది తపోధనులైన దైత్యులను కాపాడి వరములు ఇయ్యడానికి ఒక్క నిమిషంలోనే నూతన వాటికను నిర్మింపచేసి అందులో తానొక దివ్య స్వరూపంతో జన్మించాడు. ఆ అవతారం పేరు సద్యోజాతుడు. ఉరువనేవాని పుత్రునిగా ఔర్వ నామంతో శివుడు అవతరించాడు.
ఊర్వ శబ్దానికి పెద్ద ధ్వనితో రోదించుట అని అర్థం. రోదన ద్వారా గుండె బరువును దించుకొనుట ఈ భక్తి శాఖ సంకల్పం. ఇది ఈనాటికి కొన్ని ఇతర మతాల్లో ఉంది. శివుడు ఊరు పుత్రునిగా జనించి ఆర్వుడు అను పేర ప్రసిద్ధుడై ఈ శాఖను ప్రచారం చేశాడు. అలాగే ఈశానుడను తపస్సంపన్నుడు ఆయన ప్రశాంతావతారం కాగా దుర్వాసుడను మరొక తపస్సంపన్నుడు మహర్షి పుంగవుడు ఆయనే. అవే శాపావతారం. గరుడా, ఏ దేవుడైనా దేవి అయినా లోక కళ్యాణం కోసమే కారణ జన్ములై అవతరిస్తారు. శ్రీకృష్ణ పత్ని నీల నాగ్నజితి కథ తెలుసుకుందాం. అగ్నిదేవునిపై నీకున్న కరుణ అనంతమని, ఆయన భక్తి ఆదర్శప్రాయమని విన్నాను. వివరాలను వినగోరుతున్నాను అని వేడుకొన్న వైనతేయునికి వాసుదేవుడు ఇలా చెప్పాడు. అగ్నిదేవుని కూతురు నా ధర్మపత్ని కావడం నీవు విన్నదానికి మూలమై ఉంటుంది. నా భార్య నాగ్నజితి పూర్వజన్మలో అగ్నిదేవుని రూపము. పితరులలో శ్రేష్ఠుడనగు కవ్యవాహనుని పుత్రిక ఆమె. శ్రీ మహావిష్ణువునే పతిగా పొందాలని అనన్య చింతనతో ఆయననే స్మరిస్తూ పూజిస్తూ జీవిస్తూ ఉండేది. ఆమెకు పెళ్ళీడు రాగానే ఆమె తండ్రి వివాహ ప్రయత్నాలను మొదలుపెట్టాడు. ఆమె నీలమేఘ శ్యాముని తప్ప వేరొకరిని వరించబోనని చాలా గట్టిగా చెప్పింది. ఆయన మనకెలా దొరుకుతాడని మనసులో ఆవేదన చెందుతూనే అగ్నిదేవుడు పతిగా ఇంకెవరినీ ఊహించలేనని పట్టుకొని కూర్చున్నావు, ఎందుకంత పట్టుదల నీకు అని అడిగాడు. ఆమె ఇట్లన్నది, తండ్రి, సర్వసద్గుణ సంపన్నుడు నగు హరి తప్ప వేరొకడు నా పతి దేవుడు కాలేడు. ఈ జన్మలో నా కోరిక నెరవేరకపోతే జన్మంతా ఇలాగే ఆయన కోసం తపిస్తూ ఉండిపోతాను. అనాది నిత్యుడు, సంపూర్ణుడు, విశ్వాసానికి ఏకమాత్ర సారస్వరూపుడు, పరమ సుందరుడు, మోక్షప్రదాత, సర్వేచ్ఛలను సంపూర్తి చేయగలవాడు నగు శ్రీహరిని పెళ్లి చేసుకున్న స్త్రీయే సంపూర్ణ సౌభాగ్యవతి. ఏ స్త్రీల భర్తలు పరమ విష్ణుభక్తులో వారి జన్మలే సఫలం. ఎన్నో జన్మల సంచిత పుణ్యం ఉంటేనే స్త్రీకి విష్ణుభక్తుడు భర్తగా లభిస్తాడు. రానున్న కలియుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో విష్ణుదయ మహిమ వల్ల నాకు తెలిసింది, చెప్తాను విను. కలియుగంలో విష్ణుభక్తులు హరిభక్తి భక్తుల సత్సంగత్యం, శేషాచలంపై వెలిసే హరి దర్శనం, విష్ణుపది అయిన కాళింది తటంపై విరాజిల్లు రంగనాథుని దర్శనం, కంచి వరదరాజస్వామిని చూడగలగడం, రామసేతు దర్శనం, భీమ రేవ నదీ తటాలపై నిలిచిన విష్ణువుకి నమస్కరింపగలగట, గయాక్షేత్రంలో విష్ణుపాదాలకు శిరస్సును తగిలించుట, ఇవన్నీ దుర్లభాలైపోతాయి. ఆ కలియుగం రాకముందే నేను విష్ణుపత్నిగా మారి ఆయా ప్రదేశాల్లో విష్ణుభక్తుల దర్శనానికై వేచి ఉంటాను. ఇక నేను నా స్వామికై తపస్సు చేయడానికి వెళుతున్నాను అని చెప్పి ఆమె శేషాచల పర్వతం వైపు సాగిపోయింది. అన్నీ తెలిసిన అగ్నిభట్టారకుడు నాకు నమస్కరించి ఏమీ తెలియని వాని వలె ఆమె రక్షణకు ఏర్పాటు చేశాడు. ఆమె ముందుగా కపిలతీర్థం చేరుకొని అక్కడున్న శ్రీనివాసుని దర్శించి ప్రణామం చేసింది. 3 రోజులు ఆయనను సేవించి అక్కడి నుండి పాప వినాశక తీర్థాన్ని చేరుకొని వివాహేచ్ఛను మనసులో పెట్టుకొని ఆ తీర్థరాజంలో మునకలిడి దానికి ఉత్తర దిశలో 3 క్రోసుల విస్తీర్ణంలో వ్యాపించియున్న ఒక గుహ రూపంలోనున్న ఏకాంత స్థానానికి పోయి నారాయణ ధ్యానం చేస్తూ తపశ్చర్యలో స్థిరపడిన నాగ్నజితి ఆ స్వామినిలా స్తుతించింది. హే దేవా, మీరే నా తల్లి, తండ్రి, పతి, సకుడు, పుత్రుడు, గురువు, శ్రేష్ఠ స్వజనం, మిత్ర బృందం,
ప్రాణవల్లభుడు, స్వామి, ఈ సంసారంలో మాకుండే మిత్ర బాంధవాదులు నిమిత్త మూలకంగా ఏర్పడతారు, కానీ మీరు ఏ నిమిత్తము లేకుండానే ఏనాటి నుండో నా సర్వస్వమై ఉన్నారు. కావునను దేవా, నేను మిమ్మే పతిగా వరించాను. ఎన్ని జన్మలకైనా మీ భార్యగానే ఉంటాను. ఈ విధంగా ఆమె చేసిన కఠిన తపశ్చర్యకు ప్రసన్నుడై శ్రీహరి ఆమెకు సాక్షాత్కరించి ఇలా అన్నాడు: ఓ కుమారిక, కృష్ణావతారంలో నేను నీ పతిని కాగలను. శ్రీనివాస రూపంలో దర్శనమిచ్చిన స్వామి అంతర్ధానం చెందగానే ఆ కవ్యవాహక పుత్రి యాజ్ఞిక రీతిలో ఆ శరీరాన్ని వదిలి కుంభకుడను పుణ్యుని ఇంటిలో నీలయ్యను పేరిట జన్మించింది. ఆమె వివాహానికి ఆమె తండ్రి స్వయంవరాన్ని చాటించాడు. శివుని వరం వల్ల ఆయనకు సంక్రమించిన 7 వృషభాలను అదుపులోకి తెచ్చుకోగలిగిన మగధీరునికే ఆమెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. భగవద్దంశగలవాడు, శివుని ప్రసన్నం చేసుకున్నవాడు మాత్రమే వాటిని అధీనంలోకి తెచ్చుకోగలడని ఆయనకు తెలుసు. నేను శివుని ప్రసన్నుని చేసుకుని వాటిని అదుపులోకి తెచ్చుకున్నాను. అయినా నేను సామాన్య గోపపాలకుడినను అనుకొని కొందరు క్షత్రియ వీరులు నన్ను తప్పించి ఆమెను తీసుకుపోయే ప్రయత్నించారు. ఆమెను బందీగా కొనిపోయారు కూడా. నేను వారిని వెంబడించి వారందరినీ యుద్ధం చేసి గెలిచి నీలను వివాహం చేసుకున్నాను. భద్రామిత్రవింద కూడా నా కోసం తపించి నన్ను చేపట్టారు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.